రాత్రి బిగిన్ చేస్తే 2 గంటలు 3 గంటలు తెల్లవారుజామున 4 గంటల వరకు రాసేవాడు. మళ్ళీ ఉదయం లేసి డ్యూటీ పోవాలి. అసలు నాకు అనిపించింది ఎంత ఈయనకు మామూలుగా మన బంధువులు లేదా స్నేహితుల మీద మనకు ప్రేమ ఉంటుంది, కానీ రచయితకు ప్రపంచ ప్రజల పైన, ప్రపంచం పైన, ప్రపంచంలో జరిగే దుర్మార్గాల పైన, దౌర్జన్యాల పైన అసలు ఆ కవిత్వం రాయడం అంటే చిన్న విషయం కాదు. ఏదో పలానా చోట పాపులు అంటే ఇవన్నీ పేపర్ రోడ్ రాస్తారు, ఎవరైనా రాస్తారు, అది కాదు. గాజాలో జరిగిన దుర్మార్గం, దాడులు, అక్కడ ఎన్ని వేల మంది ప్రాణాలు మొత్తం అవన్నీ తెలుసుకొని కవిత్వం రావడం గొప్ప విషయం. మరొక విషయం, పిసాన్ ఓడా, ఆ అమ్మ ఈ పేరు చాలా మందికి తెలియదు. నాకు క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళని అడుగుతుంటారు, పిసాన్ ఓడా అంటే అమ్మాయి పెళ్లిగానేక మీకంటే ఆ ఆడపిల్ల మేలయ్యా అని చెప్తుంటారు కొంతమందికి. వాళ్ళ ఇంట్లో మొత్తం అందరూ చనిపోయినారు రాజాలో, యుద్ధంలో మామూలు పడి. ఆ అమ్మాయి ఒకటి మిగిలింది. ఆ అమ్మాయికి కేవలము అక్కడ వాళ్ళకు వేరే భాష రాదు, అరబీ తప్ప. అమ్మాయి ఇంగ్లీష్ నేర్చుకున్నది. నేను రచయితను అడిగినాను, ఏంటి సార్ ఈ పేరు ఎవరు అంటే అమ్మాయి పేరు ఎక్కడ ఉంటుందంటే గాజాలో ఉంటుంది. నీకెట్లా అంటే ఆ అమ్మాయి ఇంగ్లీష్ నేర్చుకుని వాళ్ళు కొట్లాడుకుంటున్నారనే తెలుసు. అసలు ఏం జరుగుతుంది గాజాలో అని చెప్పి మొత్తం సమాచారాన్ని ఆ అమ్మాయి ద్వారా ఈ రచయిత తెలుసుకోవడం. ఎక్కడ గాజా, ఎక్కడ కర్నూలు చూడండి. ఆ అమ్మాయి ఈయనకు మాత్రమే కాదు, మన రచయితకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా గాజాపై జరిగే యుద్ధం గురించి అమ్మాయి సమాచారం ఇచ్చింది. మీ అందరికీ నేను కోరేదేమంటే, కుటుంబ సభ్యులందరూ పోయి ఒక్కటే మిగిలింది అమ్మాయి. అరబ్ ఒక్కటే వచ్చేది, ఇంగ్లీష్ నేర్చుకొని విలేకరుగా మారి బుల్లెట్ ప్రూఫ్ వేసుకొని నెత్తిన ఇనుప టోపీ పెట్టుకొని యుద్ధ వీరుడి కంటే ఇక పెద్దగా ఆ అమ్మాయి యుద్ధ జరిగే ప్రాంతంలో తిరిగే సమాచారాన్ని, ఫోటోలను, వీడియోలు తీసుకొని ప్రపంచానికంతా తెలిసిందే. మనకి ఏమి లేదు, నువ్వు ఇక్కడ నిలబడి కింద నిలబడి తొడగొట్టు ఎవడేమోనని నేను, కానీ ఆడట్ల పరిస్థితి లేదు. మరి ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మనం ఏం చేస్తున్నాం అనేది ప్రశ్నించాలి. నేను చాలా మంది అడిగినాను, అన్న పుస్తకం రాశారు పాపం, దాన్ని ప్రింట్ చేయించాలంటే విజయవాడలో చేయాలా, 25-30 వేలు ఖర్చు అవుతుంది అంటే ఇక్కడనే కూర్చున్నారు కొందరు ముఖ్యులు, ఇచ్చారు. ఎవరు కూడా కాదని లేదు. ఇంకా ఎంత విచిత్రం తెలిసినా మీ అందరికీ సందర్భంగా చెప్పాలా. మొన్న రంజాన్ వచ్చింది, ఒకటిని పోయి బాగా నాకు క్లోజ్గా ఉంటాడు, నాకు శిష్యులాగా ఉంటాడు. ఏమి పోయి అందరు అక్కడ అన్నం లేక పిల్లలు చనిపోయి, కాళ్ళు పోయి, చేతులు పోయి, కళ్ళు పోయి, ఇండ్లు పోయి, దిక్కులేని పరిస్థితి, మంచి గాలి దొరకక అన్నమో రామచంద్ర అని ప్రజలు అక్కడ ప్రపంచమంతా బాధపడతా ఉంటే, అంటే సార్ నేను పండుగ సందర్భంగా మా కుటుంబ సభ్యులం అందరం కలిసి 2000 రూపాయలు దానం చేయాలనుకుంటుంది, ఈ ఫంక్షన్కి ఇస్తాను సార్ అన్న. ఎవరు? చెరుకు రసం అమ్మే పిల్లోడు, పండ్లు అమ్ముకునేటోళ్ళు, పండ్లు, పూలు, ఇట్లా టిఫను ఈడే ఉన్నారు, మన మధ్యలో కూర్చున్నారు, మన వెనకనే కూర్చున్నారు కొందరు. రోడ్డు సైడ్ ఫుట్పాత్ వ్యాపారం. అంటే మా పట్టణ పౌర సంక్షేమ సంఘము ఎక్కడెక్కడ మాకు సంబంధాలు ఉన్నాయో పెద్దవాళ్ళని అడిగినాము, మా మధ్యతరగతి వాళ్ళని అడిగినాము, అయినా చాలేదు. ఈ విషయం మా కార్యకర్తలు తెలిస్తే 500 మన పరిస్థితి బాగాలేదు, ఫంక్షన్ చేయాలా. మనోడు అంటున్నాడు, మోహన్ పెళ్లిలాగా చేసి ఇవ్వదన్నా అని. నేనుగా చేసింది మా పట్టణ పౌర సంక్షేమ సంఘం, అట్లాగే మాకు ఆర్థిక సహాయం చేసిన వాళ్ళందరూ కూడా ఈ ఫంక్షన్ సక్సెస్ కావడానికి కారణం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, మాకు ఆర్థికంగా సహాయం చేసిన వారందరికీ, ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం కావడానికి ఉపయోగపడిన వాళ్ళతో పాటు ఒక చివరి విషయం ఏమంటే, ఒకడు నా శిష్యుడు ఇప్పుడు హోటల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆసిఫ్ అని చెప్పి నడుపుతున్నాడు. వాడు కింద వినబడి పరిస్థితి బాగాలేదు. వాడిని అడిగిన
ఇది నా ఫ్రెండ్దే. అడిగితే నా పరిస్థితి తెలుసు కదన్నా, ఏం చేయమంటే అది చేస్తుంటే ఏమొద్దులో పోయి మెటీరియల్ అంటే తీసుకొచ్చిస్తాం, లాభం లేకుండా మాకు బిర్యానీ ఏమంటే ఓకే అన్నా అని చెప్పాడు మెటీరియల్ కాస్ట్. ఇంకా నేను కూడా ఏమైనా చేయాలనుకున్నా, నా పరిస్థితి బాగాలేదు, ఏదో ఒకటి చేస్తానే అన్నాడు. ఈ రకంగా ఎంతో మంది పట్టణ పౌర సంక్షేమ సంఘానికి సహకరిస్తున్నారు. కాబట్టి మేము మన కవికి శౌచ కవికి మేము సహకరించాం. నేను చెప్పేది ఒకటే, చివరిగా పట్టణ పౌర సంక్షేమ సంఘం చెప్తున్నది ఏమంటే, మాకు కులాలు మతాలు ప్రాంతాలు ఏమీ లేవు, ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం. మనం పోయి మనం ఓట్లేసి మళ్ళా నాయకుల కాడిందాక మీయ గారు చెప్పారు, వాళ్ళ దగ్గర పోయి చేతులు పట్టుకుని నిలబడడం, ఆ కుక్కకు భయపడాలా, వాళ్ళ దగ్గర ఉండే మనుషులకు భయపడాలా, మనుషులు ఆ నాయకుల కాడంలోనికి మళ్ళీ అంత ఇంత ఇవ్వాలా, లేకుంటే ఈ రోజు కాదలే రేపు రాబోమంటాడు. ఓటేసింది మనం, అసలు పిసలుగా నకిలీగా అంటే ఇదే. కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేతులు పట్టుకొని నిలబడడం ఎందుకు? మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం. మనం అందరం ఐక్యం అయితే అందరూ దిగి వస్తారు. కలెక్టర్ ఆఫీస్ నుంచి వారంలో రెండు సార్లు ఫోన్ చేస్తున్నారు మన సంఘానికి, ఏమంటే మీరు అప్లికేషన్ పెట్టారు కదా, మేము పలానా వాళ్ళని పంపించాము, వాళ్ళు మీతో మాట్లాడారా, మీకు మీరు ఇచ్చిన అర్జీకి వాళ్ళు నోట్ ఇచ్చారా లేదా అని అడిగారు. కొంతమంది అసలు ఏమీ ఉద్దేశం, ఇన్ని అర్జీలు పెట్టారేమయ్యా మీరు, 19 అర్జీలు పెండింగ్ ఉన్నాయి, సీఎం ఆఫీస్ నుంచి మాకు ఎందుకు ఈ రకంగా ఉన్నాయని అడుగుతా ఉన్నారు. ఏంటి ఉద్దేశం అంటే, నా ఉద్దేశం ఏం లేదంటే, నీ సొంత పని ఏమన్నా అంటే నా సొంతం పని ఒక్కటి లేదు, అన్ని ప్రజల సమస్యలే ఇష్యూ బేస్డ్గా మా సంఘం పనిచేస్తుంది. నువ్వేం చేస్తావు అంటే సోషల్ వర్కర్, ప్రజాసేవ. మరి సీఎం ఆఫీస్ పంపిస్తావు, ఏం పంపించాలా? మేము ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నాం, నాయకులు చెప్పినట్టు, ఎమ్మెల్యే చెప్పినట్టు, కార్పొరేటర్లు చెప్పినట్టు, మేయర్ చెప్పినట్టు చేస్తా ఉన్నారు. రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారు, అవసరం లేకపోయినా కాలువ కడతా ఉన్నారు, అవసరం లేని కాడ పడగొడుతున్నారు, కడుతున్నారు. ప్రజాధనం వృధా కదా. మీకేమో మేమే కదండి పన్నులు కట్టింది, ఇళ్ళ పన్నులు పెంచుతుండేది ఎందుకేనా? బంగారుపేటలో ట్రాఫిక్ డివైడ్ చేసి ఇంతెత్తు 5 అడుగులు అవసరమైతే 10 అడుగులు అవుతాడు, మళ్ళీ పొడుస్తాడు, 9 ఊరు బయట పడేస్తాడు, ఊరు బయట నుంచి మట్టి తీసుకొచ్చి మళ్ళీ ఇంకొంతలేస్తాడు. ఎవడొక్క సొమ్ము అని ఈ సొమ్ము అట్లా చేస్తాడా? ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం మేము. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉందాం. పట్టణ పౌర సంక్షేమ సంఘానికి మీరు ఇలాగే సహకరించండి. చివరిలో ఏమంటే, మొన్న అడిగారు, ఇక్కడే ఉన్నాడు మా అన్న చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన ఒక సంఘం మీటింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళు పొగుడుతా ఉన్నారు, 100 కోట్ల విలువైన కర్నూలు నగరాభివృద్ధికి ఉపయోగపడుతుంది ఈ పట్టణ సంఘం అని చెప్పారు. పుల్లారెడ్డి అన్నాడు, పుల్లారెడ్డి కాదయ్యా, పట్టణ పౌర సంక్షేమ సంఘం అని చెప్పారు. అందుకనే ప్రశ్నిద్దాం, ప్రశ్నించే వాళ్ళను ప్రోత్సహిస్తాం, ప్రజాధనాన్ని వృధాను అరికడదాం. నాసిరకం పనులు చేసి కోట్ల రూపాయలు కొలగొడతా ఉన్నారు, దాన్ని అడ్డుకుందాం. పర్యావరణాన్ని కాపాడదాం. పర్యావరణం అంటే ఏమి? ఈరోజు భారతదేశంలో ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన జబ్బులు, క్యాన్సర్ రావడానికి మంచి గాలి లేక కాలుష్యం పెరిగిపోయి, కాలుష్యం వలన ఈ జబ్బులు వస్తున్నాయని చెప్పి ప్రభుత్వము మంచి గాలి అందించమని చెప్పి డబ్బులు ఇస్తే చెట్లు నాటేది మానేది మా పక్కకు పెట్టేసి, ఎక్కడ వైజాగ్ కిసాన్ నుంచి పెద్దపాడు వరకు 20 లక్షలు తెలియాలి మీకు. మా సంఘం ఏం చేస్తుంది? రంగులు వేస్తున్నారు కాదయా, రంగులు వేస్తే మంచి గాలి వస్తుంది మనుషులకు. ఏమంటే చెట్లు నాటేది మానేసినారు, నాటిన చెట్లకు నీళ్లు పోయడంలా, ఇదేనా మంచి గాలి? అంటే మన డబ్బులు ఈ రకంగా వృధా అయిపోతున్నాయి. కాబట్టి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రజాధనం వృధాకు వ్యతిరేకంగా మాట్లాడాలి, ఇవి మా డబ్బులు అని చెప్పి. అట్లాగే ఇంకొక విషయం ఏమంటే, ఇళ్ల పన్నులేమో సమానంగా పెంచుతాం, అభివృద్ధి కూడా సమానంగా ఉండాలి కదా. ఇలా పెద్దల పైచిన ఆస్తి ఏమన్నా రోడ్ల మీద రోడ్లు వేయడానికి, దేవాలయంలో చూడండి మోకాలు ఎత్తేసినారండి రోడ్ల మీద రోడ్లు లేని ఏరియాలు ఉన్నాయి, కాలువలు లేని ఏరియాలు ఉన్నాయి, మురికి నీళ్లు ఇంత ముందు నిలవన్నాయి. కాబట్టి మేము చెప్పేది ఏమంటే, మీ అందరూ సహకరించండి, నగరాభివృద్ధికి ఉపయోగపడదాం. కర్నూలు ఉండే నదులు అసలు అది మూసీ నది మేలు, మూసీ నది ఆడ బాగైంది హైదరాబాద్లో,
మన నదులన్నీ మూసి నదులు అయిపోతున్నాయి. కర్నూలు నగరానికి అందాన్ని ఇవ్వాల్సినటువంటి నదులు అంత వికారంగా తయారని చెప్పి ఆ మధ్యలో ఒక మహిళ రిటైర్డ్ ప్రొఫెసర్ చెప్తా ఉంది, ఇందిరాదేవి. కాబట్టి ఇలాంటి నగరాభివృద్ధికి మంచి గాలి, మంచి ఆరోగ్యంగా ఉండేందుకు మొత్తం ప్రజాధనానికి వృధాగా ఒక మంచి వ్యవస్థ కావాలని చెప్పి పనిచేస్తున్నటువంటి పట్టణ పౌర సంక్షేమ సంఘానికి మీరందరూ కూడా రాబోయే కాలంలో మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సంఘం కార్యక్రమాలలో కూడా పాల్గొనాలని చెప్పి కోరుతూ ఈ సమావేశాన్ని ముగిస్తా ఉన్నాను. దయచేసి అందరూ కూడా ఫోన్ చేసి పోవాలని చెప్పి కోరుతూ మీరందరికీ పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మొమెంటో డాక్టర్ గారికి